బాలు మీనా ప్లాన్ లో చిక్కుకుని రోహిణికి షాక్ ఇచ్చిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. సీరియల్లో ఏ క్యారెక్టర్ అయితే మీకు బాగా నచ్చుతుందో అది కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి గుణ తీసుకువెళ్ళి శివ వీడియో ఇవ్వడంతో శివ అయితే రోహిణి శివ వీడియో తీసుకెళ్లి గుణకైతే ఇస్తుంది. కేవలం వీడియో మాత్రమే సెండ్ చేసుకుంటే సరిపోయేది కదా, కానీ బాలు ఫోన్ కూడా తీసుకునేసరికి బాలు తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు సంబంధించినవన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి, ముఖ్యంగా శివ వీడియో. అసలు ఆ ఫోన్ ఎవరికైనా దొరికితే శివ వీడియో దొరుకుతుంది కదా, శివ ప్రాబ్లంలో పడతాడు. ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్న సమయంలో ఇలాంటిదేంటి జరగడమని ఎంతో బాధపడుతుంటాడు బాలు. ఇంకా ఇటు శివ ఇటు మీనా ఇద్దరు కూడా మొబైల్ కొందామని 15,000లో ఒక మొబైల్ తీసుకొచ్చని షాప్కి వెళ్ళేసరికి అప్పటికే వీడియో వైరల్ అయిపోవడంతో అందరూ కూడా చూసి శివన్ చూసి వీడే కదా ఇందులో ఉన్నది, వీడికి ఇప్పుడు ఇంత కొత్త మొబైల్ అవసరమే ఉందో, దొంగతనాలు చేసుకునేవాడికి అస్తమాను కొత్త మొబైల్స్ అవసరం అవుతాయి లేరా, ఇది వెంటనే పోలీసులకి ట్యాగ్ చేద్దామని ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు కాస్త పోలీసులకి ట్యాగ్ చేస్తారు. ఇంకా ఈ విషయాలు ఏమీ తెలియని శివ ఇటు మీనా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత బాగా చదువుతున్నావరే అనగానే బాగానే చదువుతున్నానక్క, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా రోహిణి ఎప్పుడైతే వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో వెంటనే ప్రభావతికి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇంకా ప్రభావతికే కాదు మనోజ్కి కూడా తెలియాలి అని ఒక లెటర్ రాసి ఆ వీడియో లింక్ను కూడా అక్కడ పెడుతుంది. పెట్టేసేసరికి ఆ వీడియో సోషల్ మీడియాలో మనోజ్ చూసి అప్పుడు ఒకసారి అమ్మ డబ్బులు పోయాయి అని చెప్పింది, అతను మీనా వాళ్ళ తమ్ముడే కదా, అమ్మో వాళ్ళ తమ్ముడే డబ్బులు దొంగతనం చేశాడు అంటూ ఇంకా మనోజు ఓ పెద్ద సీరియస్ అవుతాడు. ఈ విషయం అర్జెంటుగా మా అమ్మకు చెప్పాలి, వెళ్ళు రోహిణి వెళ్ళి మా అమ్మకు చెప్పు, మా అమ్మ డ్యాన్స్ స్కూల్ దగ్గర ఉంటుంది అనగానే అత్తయ్య అనుకుంటూ రోహిణి వెళ్తుంది. ఏంటి రోహిణి ఏమైంది అనగానే మీకు వెంటనే ఈ వీడియో చూపించమని మీ అబ్బాయి పంపించారు అత్తయ్య అంటూ వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. నా డబ్బులు దొంగతనం చేసింది వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, ఈ రోజు నా రుద్ర తాండవం చూస్తావు రోహిణి అంటూ ఇంకా ప్రభావతి రోహిణిని తీసుకుని సరాసరి పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకా వాడిని చిత్త కొట్టి అసలు నీకు బుద్ధి లేదురా, చెప్పు తీసుకుని కొడితేనే గాని నా కోపం చల్లారదు అని చెప్పు తీసుకుని కొట్టేసరికి అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఏంటి అరుస్తున్నావేంటి, నీ తమ్ముడు ఏ తప్పు చేయకుండానే మీ తమ్ముడి మీద నేను విరుచుకు పడుతున్నాను అనుకుంటున్నావా ఏంటి, రోహిణి ఆ వీడియో చూపించనగానే వీడియోని చూపిస్తారు. ఆ రోజున ఈ 1,00,000 రూపాయలు పోయాయని నేను చెప్తే నన్ను కటకటాల్లో పెడితే నీ వల్లే అందరికీ తెలిసింది కదా, ఆ రోజు దొంగతనం జరగకపోయింటే ఇల్లు తాకట్టు పెట్టే విషయమూ తెలియకపోయి ఉండేది, ఏ విషయమూ బయటికి రాకుండా ఉండేది. అసలు వీడిని బుద్ధి లేదు, వీడికి అసలు మనిషి జన్మ ఎత్తలేదు. యారా ఒకసారి బాలుగాడి బండి దొంగతనం చేశావు, సిగ్గులేదేంట్రా, అప్పుడు దొంగతనం చేస్తేనే కదా నీ తండ్రి నా మొగుడు బస్ కింద పడితే ఈ దరిద్రపు కొట్టుది మా ఇంట్లోకి వచ్చి పడింది, నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు. అసలు మీరెక్కడ దొరికారా మా ప్రాణానికి, అసలు మీరెలా మా ఇంట్లోకి వచ్చారో అర్థం కావట్లేదు, చిచ్చి ఎంత వదిలించుకోవాలని ట్రై చేసినా వదిలేటట్టు కనిపించట్లేదు అంటూ ఇంకా ఎంతగానో ప్రభావతి అయితే విరుచుకు పడిపోతుంది. మాటలు మర్యాదగా రానివ్వండి అత్తయ్య, అసలు ఎందుకురా ఇలాంటి పిచ్చి పని చేశావు, అత్తయ్య దగ్గర ఎందుకు దొంగతనం చేశావు అనగానే నేను కావాలని దొంగతనం చేయలేదక్క, నాకు అంతకు ముందే ఆవిడ నన్ను అవమానించింది, వాళ్ళ పెద్ద కొడుకు డబ్బులు దొంగతనం చేస్తే ఆ డబ్బులు నేనే తీసానంటూ నా బట్టలు చింపి నా బ్యాగ్ చింపి నా భోజనం అంతా కూడా చెల్లాచెదురు చేసేసి మరీ దారుణంగా ప్రవర్తించారు. అది నేను చూసి తట్టుకోలేకపోయానక్క, అందుకోసమనే నేను అలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా నిన్ను ప్రతిసారి ఏదో ఒకటి అంటూ బాధ పెడుతూనే ఉంది ఆవిడ.
అందుకనే నాకు ఆవిడ పద్ధతి నచ్చకే నేను ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థం చేసుకో అక్క, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటూ చెప్పేసేసరికి నిజమే, నువ్వు చెప్పింది కరెక్టేరా, కాదని అనడం లేదు. అలా చేయడం వల్ల నీకొచ్చే ఉపయోగం ఏముంది? అత్తయ్య పరువు పోతుంది అనుకుంటున్నావా? నువ్వు వెదవవుతావు కదరా, నువ్వు దొంగగా ఉండిపోతావు కదరా. అది నీకు అర్థమవుతుందా? అది నీకు అనిపించట్లేదా? నువ్వు ఒక దొంగలా ఉండిపోతున్నావన్న విషయం నీకెలా తెలియకుండా పోయింది? ఏదో జరిగింది, కోపంలో ఏదో ఆవేశంలో చేసావు అని అనుకోవడానికి లేదు. నువ్వు తప్పు చేసావురా, తప్పు చేసావు. ఇలాంటి తప్పు చేస్తావని కలలో కూడా అనుకోలేదురా. అసలు నువ్వు ఎలా చేయగలిగేవరా, నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఇంకా మీనా ఏడ్ చేసేసరికి వీడిని ఇలా కాదు పోలీస్ స్టేషన్లో పెట్టించాలి అని చెప్పి కాలర్ పట్టుకుని మరీ బయటకి ఈడ్చుకొస్తూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య వదిలేండి అత్తయ్య, వాడికి ఎగ్జామ్స్ అత్తయ్య, వాడు చేసిన తప్పుకి నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అత్తయ్య, వదిలేండి అత్తయ్య అనగాని అలా ఎలా వదిలేస్తారు మీనా? ఏ నీ తమ్ముడు చేశాడని వదిలేమని చెప్తున్నావా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే నీ తమ్ముడు తప్పు చేశాడు, దొంగతనం చేశాడు. ఆ రోజు ఆ డబ్బులు దొంగతనం చేయడం వల్ల అత్తయ్య గారు అందరి ముందు దోషిలా నిలబడమడమే కాదు, బాలు ఒక దొంగని చూసినట్టు చూశాడు. ఎందుకంత అలాంటి పరిస్థితి వచ్చింది? కేవలం వీడు డబ్బు దొంగతనం చేయడం వల్లే కదా. వీడు దొంగతనం చేయడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం, ఇంత పెద్దది ముంచుకొచ్చింది. అందుకే వీడు ఖచ్చితంగా పోలీసులకు అప్పగించాల్సిందే. మీరు అస్సలు వెనక్కు తగ్గొద్దు అత్తయ్య, మీరు ఎవరు చెప్పినా వినిపించుకోవద్దు. మీరు ఖచ్చితంగా వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి. పోలీస్ స్టేషన్లో పెడితేనే కానీ వీడికి బుద్ధి రాదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నీకు ఇలాంటి తమ్ముడు ఉంటే నువ్వు ఇలానే చేస్తావా అనగాని, చిచ్చి ఇలాంటి వాడు నాకు తమ్ముడు ఎందుకు అవుతాడు? నాకు ఇలాంటి తమ్ముడు ఉంటే ఎప్పుడో వాడిని ప్రాణాలు తీసేదాన్ని అని చెప్పి ఇంకా రోహిణి ఏదో పెద్ద గొప్ప కుటుంబంలోంచి వచ్చినట్టుగా మాట్లాడేసరికి నోరు మోస్తావా ఇంకా చాలు అని చెప్పాను. కానీ ఏంటే రోహిణి నోరు మోరిస్తున్నావు? ముందు నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేటట్టు చేస్తాను అంటూ ఇంకా శివని కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చేసరికి ప్లీజ్ అత్తయ్య అంటూ బ్రతిమాలుతూనే వెనక్కు రావడంతో ఇంకా ఈ లోపు అందరూ కూడా వచ్చేస్తారు. అందరూ కూడా వచ్చేసి ప్లీజ్ వదిలేండి అత్తయ్య వదిలేండి అంటూ మీనా బ్రతిమాలేసరికి ఇంకా అందరూ కూడా ఆపేయడంతో వదిలిపెట్టరా అత్తయ్య, ఇక్కడ కాదు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అత్తయ్య అని ఇంకా రోహిణి ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. ఇంకా ఈ లోపు ఈ విషయం తెలుసుకున్న బాలు గబ్బా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి ఏం జరిగింది మీనా అని చెప్పాను గానీ ఇంకా బాధపడుతూ ఉంటుంది. నేను ముందు నుంచి చెప్పాను కదరా అనగానే, అంటే వాడు దొంగతనం చేశాడన్న విషయం మీకు తెలుసా అండి అని చెప్పాను గానే, తెలుసు, బావకు ముందే తెలుసక్క. నా చెయ్యి విరగొట్టింది కూడా బావ అందుకోసమే. నేను ఎలాంటి పని చేశాననే బావ తట్టుకోలేకపోయాడు. అందుకే నా చెయ్యి విరగొట్టి నాకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. కానీ నేను అప్పుడు ఆ గుణ గురించి తెలుసుకోలేకపోయాను. గుణ నిజస్వరూపం ఏంటో నాకు ఈరోజే తెలిసింది. నేను వాడు నాకు ముందే ఫోన్ చేసి నీ వీడియోని సోషల్ మీడియాలో వదిలేశాను అని చెప్పాడు. అందుకే నాకు చాలా భయం వేసింది అక్క. నేను నిజంగా కావాలని చేయలేదక్క. ప్లీజ్ అక్క నువ్వైనా నన్ను నమ్మక్క అనగానే, నేను నమ్మడం ఏముందిరా, నేను నమ్మడం నమ్మకపోవడం పెద్ద భ్రమ ఏమీ కాదు. అందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను నమ్ముతాను. కానీ పోలీసులు అని చెప్పనేసరికి ఈ లోపు పోలీసులు కాస్త రానే వచ్చేస్తారు. బావా పోలీసులు వచ్చేస్తున్నారు బావా అని చెప్పాను. కానీ శివన్ అర్జెంటుగా ఎక్కడో చోట దాయాలని ఇంకా బాలు వెనక డోరు గుండా బయటికి తీసుకెళ్ళిపోతాడు. పోలీసులు రావడంతో పోలీసులతో మాట్లాడి ఇదంతా చేసేలోపు శివన్ తీసుకెళ్లి రాజేష్ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాడు. పెట్టేయడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఏదో రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా కంప్లైంట్ వెనక్కి తీసుకోమనాలి అని. పోలీస్ స్టేషన్కి వెళ్తే మా చేతుల్లో ఏమీ లేదనేసరికి లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ దగ్గరికి వెళ్ళేసరికి లాయర్ సలహా ఇస్తాడు. ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పైగా ఆ డబ్బులు కూడా ఇచ్చేసామంటున్నారు.
పైగా అది మీ ఇంట్లో సమస్య కాబట్టి బయట వాళ్ళ డబ్బులు కాదు కాబట్టి ముందైతే మీ అమ్మగారిని ఒప్పించి కంప్లైంట్ అయితే వెనక్కి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేసరికి అత్తయ్య కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారండి అని చెప్పాను. కానీ నాన్నతో చెప్పేద్దామని గబగబా ఇంటికొచ్చి సత్యానికి జరిగిన విషయం చెప్తారు. కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పు నాన్న అని చెప్పాను. కానీ ఎందుకు ప్రభా నీకు అంత పట్టింపు అనగానే ఏం మాట్లాడుతున్నారు మామయ్య, పట్టింపేంటి పట్టింపు, అత్తయ్యకి ఆ రోజు ఎంత అవమానం జరిగిందో మీరు మర్చిపోయారా ఏంటి అంటూ ఇంకా రోహిణి పక్క నుంచి రెచ్చగొడుతూ ఉంటుంది. నువ్వు వాగమ్మా రోహిణి అని చెప్పి ఇంకా సత్యం అయితే అంటాడు. అనేసరికి ఎందుకు ప్రభా ఇంత పట్టింపు, నీకు వదిలేయచ్చు కదా, ఎందుకంత ఆరాటం చేస్తున్నావు, అంత గొడవ గోల చేయడం అవసరమా, నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోయేది కదా, అయినా వాడేదో తెలిసి తెలియక దొంగతనం చేశాను అని చెప్తున్నాడు కదా, ఆ మాత్రం దానికే నువ్వు అంత రాద్ధాంతం చేసి ఇంతవరకు తీసుకురావాలా అని చెప్పనేసరికి మీకు నా రాద్ధాంతం ఒకటే కనిపిస్తుంది, ఆ రోజు నేను పడ్డ అవమానాలు కనిపించట్లేదా అంటూ ప్రభావతి అనేసరికి సత్యం ఇంకా నా వల్ల కాదురా, మీరే ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పాను. కానీ సరే అని ఇంకా రోహిణి మీనా ఇటు బాలు ఇద్దరు కూడా బయటకే వస్తారు. బయటే వచ్చి బయటే తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండేసరికి ఏంటి ఆలోచన రావట్లేదండి అనగానే అది అనేసరికి లాయర్కి ఫోన్ చేస్తారు. సార్ ఏదో ఒక ఆలోచన ఇవ్వండి సార్ అని చెప్పాను. కానీ మీ అమ్మ మనస్తత్వం ఎలాంటిది, డబ్బులకి లొంగిపోయే మనస్తత్వమేనా అని చెప్పాను. కానీ అవునండి అనగానే చూడు బాలు, ఇది వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది, కాలేజీ నుంచి ఇద్దరిని పంపిస్తున్నానని ఇద్దరు మనుషులకి సూటు బూటు వేసి పంపించు, కాలేజీ రిప్యుటేషన్ దెబ్బతింటుందని దయచేసి వాణ్ణి వదిలేమని అని చెప్పించు, నాకేంటి అని అడుగుతుంది ఆవిడ. అప్పుడు ఒక డబ్బులో ఇంత నాశ చూపించావనుకో ఆవిడ ఖచ్చితంగా డబ్బు కోసమైనా లొంగి కేసు విత్డ్రా చేసుకుంటుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్, మంచి సలహా ఇచ్చారు అని చెప్పి ఇంకా బాలు అయితే థ్యాంక్స్ చెప్తాడు. చెప్పిన తర్వాత వెంటనే బాలు అయితే రాజేష్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటి బాలు అని చెప్పాను. కానీ అర్జెంటుగా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పనేసరికి ఇంటి దగ్గర ఉన్నాను రా అనగానే మా ఇంటి దగ్గరికి వచ్చేసాయి, నీతో అర్జెంటుగా మాట్లాడే పని ఉందనగానే రాజేష్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కూడా కారులో బయటికి వెళ్తారు. నాకు ఒక ఆలోచన వచ్చిందిరా అంటే నిజానికి అది నాకు వచ్చిన ఆలోచన కాదు, లాయర్ గారు చెప్పిన ఆలోచన అనేసరికి ఏంటా ఆలోచన అని చెప్పాను. కానీ ఏంటా, మా అమ్మ ఎలాగా మా నాన్న మాట వినడం లేదు, ఎంత చెప్తున్నా కానీ మా నాన్న ఏం చెప్పినా కానీ వద్దు అన్నట్టు మాట్లాడుతుంది, అందుకోసమనే నాకు ఒక ఆలోచన వచ్చిందనేసరికి ఏంటి ఆలోచన చెప్పరా అని చెప్పనేసరికి అది ఏంటంటే ఒక ఇద్దరు మనుషుల్ని పురమాయించి వాళ్ళిద్దరికి సూటు బూటు వేసి కాలేజీ నుంచి పంపిస్తున్నామని చెప్పి మా అమ్మ దగ్గరికి పంపించిన తర్వాత మా అమ్మకు కాలేజీ రిప్యుటేషన్ దెబ్బతింటుంది, దయచేసి కేసు విత్డ్రా చేసుకోమని అడుగుదాం. మా అమ్మ కాదు అంటుంది. కాదు అనేసరికి ఎంతో కొంత డబ్బు తీసుకోండి, మీకు ఎంతో నష్టం జరిగే ఉంటుంది, అవమానం పడే ఉంటారు, మీకు పోయిన అవమానాన్ని మేమైతే ఎలాగా నివృత్తి చేయలేము కాబట్టి మీకు బాధ లేకుండా అమౌంట్ తీసుకోండి అని చెప్పి ఎంతో కొంత ఆశ చూపిద్దామనగానే ఎంతనంటే వాళ్ళు ఫిక్స్ అవుతారు కదా అని చెప్పనేసరికి నేను ఇంటికి వెళ్ళి హుండీలో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసి చెప్తాను, అప్పుడు దాన్ని బట్టి చెప్దాము, కానీ వాళ్ళు బాగా మాట్లాడాలి అని చెప్పాను. కానీ నాకు తెలిసిన డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారా, వాళ్ళు చేస్తారు అనేసరికి డబ్బింగ్ ఆర్టిస్టులో లేక చదువుకున్న వాళ్ళు ఎలా అయితేనో ఏదో రకంగా ఈ గండం నుంచి గట్టెక్కి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే చాలరా, లేదంటే మాత్రం వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నేను వాడి బావగా వాడి భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉందనగాని నీలా ఆలోచించేవాడు ఎవరికి దొరుకుతాడ్రా, నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా బాలు అని చెప్పనేసరికి నా గ్రేట్ ఏముంది లేరా, అవన్నీ వదిలేసి దాని గురించి ఆలోచించుకో అని చెప్పి ఇంకా అనుకున్న తర్వాత సరేనని చెప్పి అక్కడి నుంచి కాస్త బాలు ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి ఏమైంది, మాట్లాడారా, ఏదైనా అనుకున్నారా, అంతా సెట్ చేశారా అనగాని సెట్ చేశాను, కానీ ముందు పద హుండీలో ఎంత అమౌంట్ ఉందో చూద్దాము అనగాని వెళ్ళి చూస్తారు. ఆల్రెడీ ప్రైజ్ మనీ ₹1,00,000 ఉంది కదా, అది కాక మరొక 1,00,000 ఉంటుంది, 2 లక్షల వరకు ఉన్నాయండి అనగాని 2 లక్షలు ఇచ్చేస్తే ఇంకా మన హుండీలో అమౌంట్ ఉండదు కదండి అనేసరికి తప్పదు,
శివని ప్రాబ్లం నుంచి బయటికి రప్పించాలంటే తప్పదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతా. సరే పద పడుకుందామని ఇద్దరు కూడా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ 2 లక్షలు తీసుకెళ్లి రాజేష్కి ఇచ్చి వాళ్ళిద్దరినీ కూడా రమ్మని చెప్తాడు. అప్పటికి ప్రభావతి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతుంది. క్లాస్కి వెళ్ళిపోయేసరికి అక్కడికి వెళ్తారు. ఇక్కడ ప్రభావతి గారంటే ఎవరండి, ఇంటికి వెళ్తే మీరు ఈ డ్యాన్స్ స్కూల్ దగ్గర ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ ప్రభావతి గారు ఎవరు అనగానే మా వదినే ఏంటి అనగానే మేము కొంచెం లోపలికి రావచ్చా అని చెప్పనేసరికి రావచ్చు రండి అని చెప్పి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలి అనేసరికి చెప్పండి అని చెప్పనేసరికి అది ఏంటంటే ఆ అమౌంట్ లోపలికి రావచ్చు అనగానే సరే రండి అనగానే లోపలికి తీసుకొస్తారు. ఎవరు మీరు, నా గురించి ఎక్కడికి వచ్చారు, అయినా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, నా గురించి మాట్లాడవలసిన అవసరం ఏముంది అనగానే మేడం మీరు కోపం తెచ్చుకోవద్దు మేడం, మేము శివ గురించి మాట్లాడడానికి వచ్చాము. శివ మా కాలేజీలోనే చదువుతున్నాడు, పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ టైము. ఇప్పుడు ఆ అబ్బాయి ఎగ్జామ్ రాయకపోతే ఎందుకు ఎగ్జామ్ రాయలేదు అని పలు ప్రశ్నలు వస్తాయి. మీడియా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ టైంలో. ఇప్పుడు మీరు ఇలా కేసు పెట్టి ఎగ్జామ్స్ అది అంటూ మాట్లాడితే చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పాను. కానీ విత్డ్రా చేసుకోవడం వల్ల నాకొచ్చే లాభమేముంది, మీరు నన్ను ఎందుకు కేసు విత్డ్రా చేసుకోమని అంటున్నారు? ప్రతి క్షణం కేసు విత్డ్రా చేసుకో అంటూ మాట్లాడడం ఏంటండి, అసలు నాకు ఇదంతా అర్థం కావట్లేదు. మేము కేసు విత్డ్రా చేసుకోలేనండి అనగానే ప్లీజ్ మేడం మీరు అలా అనకండి, తన భవిష్యత్తు పాడైపోవడంతో పాటు ఒక కుర్రవాడి మీద ఇంత కక్ష ఎందుకు మేడం, మీరు గొప్పవారిలా అనిపిస్తున్నారు, మంచి మనసు కలవారిలా అనిపిస్తున్నారు. మీ మంచి మనసుకి వాడు చేసిన చిన్న తప్పుని క్షమించలేరా? కావాలంటే ఆ అమౌంట్కి డబల్ అమౌంట్ ఇస్తాము అని చెప్పనేసరికి ఆ అమౌంట్కి డబల్ అమౌంట్ అంటే 1,00,000కు 2 లక్షలు ఇస్తారా అని చెప్పి అనుకునేసరికి అవును మేడం 2 లక్షలు ఇస్తాము అనేసరికి ఏంటి మీరు 2 లక్షలు ఇస్తారా, అసలు మీరెందుకు ఇస్తారా అనగానే కాలేజీ పరువు పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కదా మేడం. ఇప్పుడు ఆ అబ్బాయి ఎగ్జామ్ రాసి తీరాలి, రాయకపోతే అనుమానాలు ఎన్నో అవమానాలు కూడా వస్తాయి. అలా జరగడం మాకు ఇష్టం లేదు. అర్థం చేసుకొని మా ప్రాబ్లం గురించి మీరు ఆలోచించండి మేడం. దయచేసి మీ బిడ్డ లాంటి వాళ్ళం అని అనుకోండి, ఆ బిడ్డను కూడా క్షమించండి ప్లీజ్ మేడం అంటూ మాట్లాడేసరికి అది అనేసరికి వదిన ఇలా రా అని చెప్పి కామాక్షి పక్కకు తీసుకెళ్తుంది. వదిన ఎందుకు ఈ రిస్కులు చెప్పు, ఇప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టినంత మాత్రాన ఏం ఉపయోగం వస్తుంది, ఇప్పుడు గనక ఇదిలా జరిగితే నీకు ఈ 2 లక్షలు మిగులుతాయి, ఒక నెక్లెస్ ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా అని చెప్పనేసరికి ప్రభావతికి రోహిణి చెప్పింది కదా భుజం మీద బల్లి పడితే బంగారం కొనుక్కునే యోగం ఉందని చెప్పింది గుర్తు చేసుకుంటుంది. అవునవును నిజమే, ఉదయం బల్లి పడింది, నాకు బంగారం వేసుకునే యోగం ఉంది అని చెప్పనేసరికి బంగారం వేసుకునే యోగం ఏంటి, అది తర్వాత చెప్తాను అంటే ఇప్పుడు ఏమంటావు, ఒప్పేసుకోమంటావా? నేనైతే వద్దు అంటాను, కానీ నువ్వు ఒప్పుకోవద్దునా అన్నట్టు మాట్లాడు, అప్పుడు నేను బెట్టి చేసినట్టు నువ్వు నన్ను బ్రతిమాలినట్టు ఉంటుంది. నేను డబ్బు కోసం ఆశపడేదానిలా వాళ్ళ ముందు కనిపించకుండా ఉంటానని కానీ సర్లే అనుకుంటూ ఇంకా ప్రభావతి కాస్త అంటుంది. ప్రభావతిని కాస్త అనేసరికి సరే అని ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి మేడం ఏం ఆలోచించుకున్నారు అనగానే నాకు ఇష్టం లేదండి. వదిన అలా అంటావేంటి వదిన, పాపం పిల్లోడు, వాళ్ళు అంతలా బ్రతిమాలుతున్నారు కదా, నువ్వు మనసుని కొంచెం బాధ ఉంటుంది, ఆ రోజు నీకు జరిగిన అవమానం అలాంటిది కాదనను, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తాను అంటున్నారు కదా, నీ మనసుని నీ కోపాన్ని శాంతపరచుకో వదినా ప్లీజ్ వదినా, వాళ్ళంత బ్రతిమాలుతుంటే మనం బెట్టు చేయకూడదు, అది చాలా పెద్ద పొరపాటు, అర్థం చేసుకోవదినా అని చెప్పనేసరికి సర్లే కాదనలే, ఇంకేమంటాను, ఇంకేమీ అనలేను కదా, సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత సరే అని ఇచ్చేయండి ఆ అమౌంట్ అనగానే అమౌంట్ 2 లక్షలు ఇచ్చేసేసరికి చాలా థ్యాంక్స్ అనగానే మరి కేసు విత్డ్రా అనగానే ఇప్పుడే వస్తాను, మీరు కారులోనే వచ్చారా అనగానే అవును మేడం కారులోనే వచ్చామనేసరికి పదకామాక్షి అని ఇద్దరు కూడా వాళ్ళ కారులోనే వెళ్ళి ఇంక కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. పిల్లవాడి భవిష్యత్తును ఎందుకు నాశనం చేయాలి, పైగా తను పరాయివాడు కూడా కాదు, నా కోడలు తమ్ముడే, సర్లే
తెలుసో తెలియక ఏదో తప్పు చేశాడు నా మీద కోపంతో. నేను పెద్ద మనిషితో వాడిని క్షమిస్తున్నాను అని చెప్పి కేసు అయితే విత్డ్రా చేసుకునేసరికి చాలా హ్యాపీగా ఇదంతా బాలు వాళ్ళు చాటుగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శివ మీద ఎలాంటి కేసు లేదనేసరికి ఇంకా ఆ వీడియోని మొత్తం అందులోంచి డిలీట్ చేయాలి, మొత్తం ఎవరి దగ్గర కూడా ఉండకుండా చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ అడుగుతాడు. ఇంకా ఇన్స్పెక్టర్ని అయితే బాలు అడిగేసరికి సరే అది అసలు ఎక్కడి నుంచి పోస్ట్ అయిందో కనుక్కొని డిలీట్ చేపిస్తాను అని చెప్పి వెంటనే వేరే టెక్నీషియన్కి ఫోన్ చేసి అది ఎక్కడి నుంచి పోస్ట్ అయిందో సరాసరి ఆ ఐపీ అడ్రస్ని క్లోజ్ చేసి మొత్తం వీడియో అంతా క్లోజ్ చేసేసేయండి అనేసరికి ఓకే సార్ అని చెప్పి మొత్తం అంతా చెక్ చేసి పలానా చోట నుంచి పోస్ట్ అయింది, గుణ అనే ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ అయిందనేసరికి ఆ గుణగాడికి ఉంటుంది అని చెప్పాను, కానీ వాడిని మామూలుగా వదలకూడదండి అని చెప్పి ఇంకా మీనా అంటుంది అవును నిజమే వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని ఇంకా అనుకున్న తర్వాత సరేనని ఇంకా అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శివ చాలా థ్యాంక్స్ బావా అని కాళ్ళు పట్టుకునేసరికి నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలని కాదు, బాగా చదువుకో, నీకోసమే నేను ఇంత సహాయం చేశాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ బాబా, నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను అని ఇంకా ఎంతో సంతోషంగా అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా అంతా బాగానే ఉంటుంది. రోహిణికి అనుమానం కలుగుతుంది. ఎంత ప్లాన్ చేసి మీనాని ఉక్కిరి బిక్కిరి చేయాలని నేననుకుంటే ఇదేంటి ఇలా జరిగింది, అసలు ఎలా జరగాల్సిందేంటి, అత్తయ్య ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు, కేసు విత్డ్రా చేసుకునే మనిషి కాదే, కేసు విత్డ్రా చేసుకోవడం వెనక కథనం ఏంటి, కథ ఏంటి అని ఆలోచనలోకి వస్తుంది. ఇంకా రోహిణి అయితే అలా ఆలోచనలోకి వచ్చి అత్తయ్య కామాక్షి అత్త పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు బాగానే ఉన్నారు, అక్కడే ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీ రోహిణి ఇలా వచ్చావు అనగాని ఏమీ లేదాంటీ, మీకు ఫేషియల్ చేసి చాలా రోజులైంది కదా అని ఫేషియల్ చేయడానికి వచ్చాను అనేసరికి అవునా రా అయితేనని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఫేషియల్ చేసి ఇద్దరికి కూడా అదే తనకు చేసి మాట్లాడుతూ అవును శివ మీద మా అత్తయ్య కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటంటే మీకు ఆశ్చర్యంగా లేదా అని చెప్పనేసరికి నాకెందుకు ఆశ్చర్యంగా ఉంటుంది, నాకు తెలుసు కదా ఎందుకు కేసు విత్డ్రా చేసుకుందో అనగాని ఎందుకు చేసుకుందా ఆంటీ అనగాని ఇంకెందుకు వాళ్ళ కాలేజీ నుంచి ఎవరో ఇద్దరు వచ్చి ప్రభావతి వదిన్ని తెగ బ్రతిమలాడేశారు, అందుకే ప్రభావతి వదిన కేసు విత్డ్రా చేసుకుంది, లేదంటే కేసు ఎందుకు విత్డ్రా చేసుకుంటుంది, విత్డ్రా చేసుకునే మనిషేనా, ఏదో ఆశించకపోతే గాని కేసు విత్డ్రా చేసుకోదు కదా మా వదిన అని చెప్పనేసరికి అవునా అంటే ఎవరొచ్చారు అనగాని ఎవరో వచ్చారు, ఇద్దరు కోటు సూటు వేసుకుని వచ్చి మా వదినకి 2 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇస్తేనే మా వదిన ఆ డబ్బులు తీసుకుని అలా చేసింది అనేసరికి ఒక్కసారిగా ఇంకా ప్రభావతి కాదు రోహిణి అయితే చాలా షాక్ అవుతుంది. అయ్యేసరికి సర్లే ఇంకా ఇలా జరిగిందనమాట అని చెప్పి అనుకుని ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి చేసేసి ఇంటికి వచ్చేస్తుంది. ఇదంతా ఎలా జరిగిందే బాబు అని విద్యకు చెప్తుంది. ఏంటి 2 లక్షల రూపాయలకి మీ అత్తగారు అమ్ముడుపోయిందనమాట, ఆవిడికి డబ్బంటే చాలా పిచ్చే, ఏ రకంగా డబ్బు రావాలి అని కోరుకుంటుంది. మనోజ్ కూడా అంతే కదా, కష్టపడకుండా డబ్బు వచ్చేస్తే చాలు అని కోరుకునే మనస్తత్వం వాడిది. వాళ్ళ అమ్మ మనస్తత్వమే మనోజ్కి కూడా వచ్చుంటుంది అంతే, అంతకుమించి ఏమీ అయ్యి ఉండదు అనగానే నువ్వెప్పుడు అలానే చెప్తావు, ఎప్పుడు మనోజ్ మీద ఏదో ఒకటి అనకపోతే నువ్వు ఉండలేవా, మనోజ్ని ఏదో ఒకటి అంటూ ఉండాలా ఏంటి అనగాని మీ ఆయన చాలా గొప్పవాడు ఓకేనా, నీకిప్పుడు సంతోషంగా ఉందా, చాలా అంటే చాలా గొప్పవాడు ఓకే కదా, ఇప్పుడు నీకు హ్యాపీ కదా అని చెప్పాను కానీ ఏంటి వెటకారమా అని చెప్పాను కానీ వెటకారం కాదు ఒప్పుకారం కాదు, మొత్తానికైతే గుణాతో కలిసి మంచి ప్లాన్ వేసావు కానీ ఇదంతా ఇలా జరిగింది. సరే ఆ దినేష్ గారి సంగతి గుణగాడు ఏం చేస్తాడో మరి చూడాలి, ఎందుకంటే వీడిని వదిలేశాడు కాబట్టి మరి వాడిని వదిలేస్తాడా ఏంటో అది చూసుకో ముందు అని చెప్పనేసరికి అవునే అది నిజమే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే బాలు మీనా కలిసి ప్లాన్ చేసి శివకు ఎలాంటి ప్రమాదం లేకుండా
శివ మళ్ళీ చదువుకునేటట్టుగా చేస్తాడని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఈ సీరియల్లో ఏ క్యారెక్టర్ అయినా మీకు నచ్చితే ఆ క్యారెక్టర్ పేరుని కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.